నాగోబా నూతన ఆలయాన్ని మెస్రం వంశీయులు అట్టహాసంగా సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం కలశలు, ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించారు. అటు ఆలయంలో వారం రోజులుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు పురస్కరించుకొని మెస్రం వంశీయులతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు భారీగా తరలి రావడంతో ఆలయం భక్తజన సంద్రంగా మారింది. విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. నాగోబా ఆలయ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా గర్భగుడి, సతీదేవతల గుడులు ఆవిష్కరించడానికి తీసుకువచ్చిన కలశలు శనివారం సాయంత్రం ఆలయానికి చేరాయి. ముందుగా కేస్లాపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయ వాయిద్యాలతో గ్రామం నుంచి శోభయాత్ర నిర్వహించి కలశలను ఆలయానికి తీసుకువచ్చారు. నాగోబా ఆలయ ప్రారంభోత్సవ వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి మెస్రం వంశీయులు, అల్లుళ్ళు, ఆడబిడ్డలు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసర అటవీ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఆదిలాబాద్కు చెందిన వైద్యురాలు సుమలత దంపతులు నాగోబా విగ్రహానికి వెండి కిరీటాన్ని బహుకరించి మొక్కు చెల్లించుకున్నారు. మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషనర్ సభ్యురాలు కుమ్రా ఈశ్వరీభాయ్ ఏర్పాటు చేశారు. అటు రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అలాగే ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లఖేరావు, అలాగే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, జడ్పీటీసీలు ఆర్క పుష్పలత, జాదవ్ అనిల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు అతిథులకు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తలపాగా ధరింపజేశారు.